ఎదవా అని చెప్తా. మీకు ఎంతో కొంత అంత లేదేమో అనుకున్నప్పుడు అతను అంత నమ్మదగ్గుడు కాదు, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏంటంటే ఏమాత్రం ఒక ఇన్హిబిషన్ లేకుండా హిట్టింగ్ ద బాల్ అవుట్ ఆఫ్ ద పార్క్ రేంజ్లో చంపేస్తా, నరికేస్తా, అసలు ఇలాంటి మోసగాడు ఎంతవరకు అసలు పుట్టలేదు ప్రపంచంలో అని చెప్తున్నాడు. సో అది ఒక పాయింట్. అంత వ్యతిరేకత ఉందని తను నమ్మినప్పుడు అసలు తెలుగుదేశం హెల్ప్ ఎందుకోవాలి తనకి? ఇప్పుడు కామన్ సెన్స్ టెల్స్ మీ దట్ పవన్ కళ్యాణ్ ఈజ్ అ బిగ్ సూపర్ స్టార్. ఆయన జనసేన పార్టీ పెట్టారు, ఆయన ఓడిపోయాడు కరెక్టే. కానీ ఈ మాత్రం ఎంత గొప్పగా గెలవలేదు కదా చంద్రబాబు నాయుడు కూడా. ఆయనకు 23 సీట్స్ అంత వచ్చినాయి. కానీ పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ ఫస్ట్ టైం చేశాడు, నుంచున్నాడు. ఈయన 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఇది చేసి మొత్తం హిస్టరీ పెడితే అదంతా మీరు లైన్లోకి తీసుకుంటే చంద్రబాబు నాయుడుస్ ఫెయిల్యూర్ ఇస్ మచ్ బిగ్గర్ దెన్ పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్. కరెక్ట్. అక్కడ అలాంటప్పుడు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు నాకన్నా ఫెయిల్యూర్ ప్రూవ్ అయినప్పుడు ఆయన వెనకాల ఆయన పక్కన లేకపోతే కొడుక్కనే అనగాలి. ఇప్పుడు అదేంటది మన జరిగిన యువగలం ఉంది, అక్కడ కట్అవుట్లో కూడా పవన్ కళ్యాణ్ది లోకేష్ కన్నా తక్కువ హైట్లో పెట్టారు. అంతకన్నా అవమానం ఉంటుందా? ఇప్పుడు నేను కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను జనసేన మెంబర్ అవ్వకపోవచ్చు, నేను హర్ట్ అయించాలి అది చూసి, యూనో. సో దట్ ఈజ్ మై హోల్ పాయింట్. సో మీకున్న దేవుడు అనే స్టేటస్ నుంచి ఫస్ట్ టైం జనసేన ఓడిపోయినప్పుడు ఆ దేవుడికి తన మీదే డౌట్ వచ్చేలాగా ప్రజలు చేశారు. అది ఓట్లు వేయకుండా, టు నాట్ మేక్ హిమ్ లీడర్, గెటింగ్ హిమ్ లెస్సర్ దెన్ చిరంజీవి గారు, యూనో. సో అది కంటిన్యూస్గా వెన్నాడుతుంది. ఆ ఫియర్ అవుతుందా, ఆ కన్ఫ్యూజన్లో భయం ఉన్నప్పుడు ఈగో ఒక వైపు నుంచి, ఇన్సెక్యూరిటీ ఇంకోవైపు నుంచి, మళ్ళీ పోతే ఏంటి అనే భయం ఇంకోవైపు నుంచి, ఈ 3-4 కాన్ఫ్లిక్టరీ ఫోర్సెస్ యాక్ట్ చేస్తున్నాయి.